హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తొక్కు పచ్చడితో అన్నమంతా తినేస్తాము, అంత బాగుంటుంది ఈ తొక్కు పచ్చడి. మరి మామిడికాయల కాలంలో మరి ఈ మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మామిడికాయ తొక్కు పచ్చడికి కావాల్సినవి ఒక 4 మామిడికాయలు, ఒక 4-5 తీసుకోండి. మనకి ఆవకాయ కాయల్లాగా ఉంటాయి చూసారా, అవే బాగుంటాయి తొక్కు పచ్చడికి. ఇదిగో మొత్తం మధ్యలో టెంకతో సహా తరిగేసుకోవాలి ఈ తొక్కు పచ్చడికి. మనం అందుకే రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. సో 4-5 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాం. ఇలా మధ్యకి ఒక 4 పక్షాలుగా కట్ చేసేసుకోండి. రోట్లో దంచుకుంటాం కాబట్టి మనకి పర్వాలేదు. అదే మిక్సీలో అయితే ఇంకొంచెం చిన్న ముక్కలుగా చేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. నేను కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకున్నాను. ఇలా తరిగేసుకున్నాం కదా 5 మామిడికాయలని. పుల్లగా ఉంటేనే ఈ తొక్కు పచ్చడి బాగుంటుంది. తొక్కు తీయక్కర్లేదు, తొక్కుతోటే బాగుంటుంది పచ్చడి. సో ఇవి ఇలా తరిగేసుకున్నాక ఒక 1 డే గ్రిల్ పైన పెట్టేసుకోండి ఎండలో. కొద్దిగా ఆరితే ఈ పచ్చడి కొద్దిగా రోజులు నిల్వ ఉంటుంది. ఒక 2 అవర్స్ అయినా సరిపోతుంది గట్టి ఎండ ఉంటే. నేను ఒక 3 అవర్స్ పెట్టాను ఎండలో. ఇంకా బాగా తడి లేకుండా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు రోట్లో దంచేసుకుందాం ముక్కల్ని. ఫస్ట్లో అయితే ఒట్టిగా ఎండబెట్టుకోవాలి, ఉప్పు అది వేయక్కర్లేదు. ఇప్పుడు దంచుకునేటప్పుడు మనం ఉప్పు అన్నీ వేసుకోవాలి. సో డ్రై అయిన ముక్కల్ని ఇప్పుడు రోట్లో దంచేసుకుందాం. ఇలా తొక్కుతో సహా దంచుకుంటున్నాం కాబట్టి కాస్త గట్టిగానే దంచుకోవాలి. ఈ దంచుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసేసుకున్నాక కొద్దిగా పచ్చి వెల్లుల్లిపాయలు మనకి పోపుకి ఈ దంచినప్పుడు వేసుకోవడానికి ఒక 2-3 పాయలు ఒలిచేసి పెట్టుకోండి. ఇలా పచ్చివి వేస్తేనే ఈ తొక్కు పచ్చడికి బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక చూసారుగా నేను మొత్తం దంచేసాను. ఈ 5 కాయల పచ్చడి వెల్లుల్లిపాయలతో సహా దంచేసుకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా మెదిగాయి రోట్లో కాబట్టి. ఇంకొంచెం మెత్తగా మెదిపించుకోవాలనుకుంటే మిక్సీలో వేసేసుకోండి. దంచేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఏం కావాలంటే మెంతులు వేయించుకోవాలి. ఫస్ట్ 5 మామిడికాయలు దంచుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల మెంతులు ఫస్ట్ దోరగా వేయించేసుకోవాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. అవి వేగాక ఆవాలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు వేసి మనం ఆవాలు చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. అప్పుడే పచ్చడికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ ఆవాలు మెంతులు వేయించేసుకున్నాం కదా, ఒక ప్లేట్లో ఆరబెట్టుకుని మెత్తగా పొడిగా చేసేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు మనం పచ్చడిలో కలుపుకుందాము ఆ మెంతి ఆవాల పొడిని. ఇప్పుడు దంచుకున్న పచ్చడి ఉంది కదా, అందులో మెంతి పిండి, మెంతులు, ఆవాలు కలిపిన పౌడర్, అలాగే కారం పడుతుంది. 5 కాయలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి పులుపును బట్టి కాస్త ఒక 4-5 స్పూన్లు కారం అయితే పడుతుంది. తర్వాత కారం వేసేసుకోండి. ఉప్పు పసుపు దంచినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెంతి ఆవగుండం కాస్త కారం వేసుకుని కలిపేసుకోండి. ఇంకా తర్వాత తిరగమూత పెట్టుకుందాం. ఈ తిరగమూతలో కూడా కాసిన ఆవాలు, కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచిని వేసేసుకోండి. ఇదిగో చూసారా గడ్డ ఇంగువ. ఈ గడ్డ ఇంగువ వేస్తే పచ్చడికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఇంగువ వాసన ఎక్కువగా ఉంటుంది. మెంతులు ఆవాలు వేసి వేయించుకున్నాక ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా, అలాగే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి టేస్ట్ వస్తాయన్నమాట. అందుకే వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఎక్కువే వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాక కాసేపు చల్లారనివ్వాలి. ఎప్పుడు వేడివేడిగా పచ్చట్లో పోయకూడదు, కారం నలిపి వచ్చేస్తుంది. సో ఇది మొత్తం కూల్ అయిపోయాక పచ్చట్లో కలిపేసుకుంటే మన ఎంతో నోరూరించే తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి.
అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.